హృతిక్ రోషన్ కొత్త సినిమా కాబిల్కి, షారుఖ్ కొత్త సినిమా రాయిస్కి మధ్యలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. పోయిన సంవత్సరం రాయిస్ విడుదలవ్వాల్సి ఉంది. అనుకోకుండా వాయిదా పడి రాయిస్తో పోటీకి దిగింది. బాలీవుడ్లో సాధారణంగా స్టార్ హీరోల మధ్యన విడుదల తేదీల్లో ఒక డీల్ ఉంటుంది. ఒకరితో ఒకరు పోటీ పడకుండా సినిమాలు విడుదల చేసుకుంటారు. కానీ కాబిల్ తప్పక బరిలో దిగింది. కాబిల్ సినిమా నిర్మాత హృతిక్ తండ్రి రాకేష్ ఈ సినిమాల పోటీ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. షారుఖ్ ఖాన్ దారుణంగా మోసం చేశాడంటూ విమర్శలు గుప్పించాడు. ఆలస్యంగా వచ్చి తమ సినిమాతో పోటీకి దిగడమే కాక దేశవ్యాప్తంగా థియేటర్లను 50-50గా పంచుకోవడానికి ముందు ఎగ్జిబిటర్ల తరఫున అంగీకరించి ఆ విషయంలో మాట తప్పాడంటూ షారుఖ్ మీద పరోక్షంగా ధ్వజమెత్తాడు రాకేష్ రోషన్. వేరే వాళ్ళ సినిమా గురించి మాట్లాడనంటూనే పోటీకి దిగడం వలన 150 కోట్ల నష్టం వచ్చింది అని, తన పోటీ గురించి తాము ముందుగా చెప్పినా అవతల పక్షం వారు వినిపించుకోలేదు అని ఆయన వాపోయాడు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.